శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మిథున రాశి అండి. మిథున రాశి వారికి రాశిలోనే కుజుడు ఉన్నాడు. కొద్దిగా కోపము, చికాకులు, మనస్పర్ధలు, కొద్దిగా ఆవేశంగా ఉండము, ఇవన్నీ మామూలే కదండి, అందరికీ ఉండవా? ఉంటాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ రావాల్సిన ధనం మాత్రము ఏమాత్రం ఇబ్బంది పడరు. గజకేశ్వర యోగంలో గురుడు ఉన్నాడు కాబట్టి సెకండ్ హౌస్లో బాగున్నాడు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఆనందంగా కుటుంబ సభ్యులతో మీరు గడుపుతారు. అంతేకాకుండా మీరు ఎక్కువగా చదువు విషయంలో బాగా చదువుకుంటారు. చదువు రీత్యా ప్రయాణం చేయడానికే అవకాశం ఎక్కువ ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే, గురుదృష్టి ఉందంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళడము, విదేశాల ద్వారా ధన సంపాదించడం జరుగుతుంది. మీ జాతకం కూడా చూసుకోండి. పైగా 4th హౌస్ బాగున్నాడు కాబట్టి, 4th హౌస్లో చంద్రుడు బాగున్నాడు కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి సంగీత సాధనలో మీరు బాగా రాణిస్తారు. అలాగే రైతులు కూడా పంట పొలాల్లో ధనలాభము ఉండడానికి అవకాశం ఉంది. గృహసౌఖ్యము, ఆభరణ యోగము, మీ తల్లిగారికి ప్రేమ ఇవన్నీ నిండుగానే ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6వ భావంలో చంద్రుడు గురువు ఇస్తుంది కదా, మేనమామలు చాలా బాగుంటారు. ఆరోగ్యంగా మీరు ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. అలాగే సేవకాజనము కలిగి ఉంటారు 21, 22 తారీఖులో కొంతమందికి. ఇవన్నీ తెలుసుకోవడం మాత్రమే. పైగా సప్తమాధిపతి గురుడు కూడా వ్యయభావం ఉండడం వల్ల ఎక్కువగా ఖర్చులు పెడుతుంటారు తప్ప భార్యపతి విడిపోతారు అని చెప్పడం ఎక్కడా లేదండి శాస్త్రంలో. విడిపోవడం అనేది కాదు. కాకపోతే అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ 12వ భావంలో కూడా మీకు బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా మీకు భాగ్యస్థానంలో రవి, బుధ, శనులు ఉన్నారు. భాగ్యంలో రవి, బుధ, శనులు అంటే గొప్ప అదృష్టమే కదండి. మీరు రాసేపై భాగ్యంలో ఉన్నాడు కదా, రవి, బుధులు భాగ్యంలో ఉన్నప్పుడు అది గురుదృష్టిని ఇంకా బాగుండేది. కుంభరాశిలో రవి, బుధులు ఉన్నారంటే ప్రొఫెషనల్ పరంగా మీ వైద్య వృత్తిలో వృత్తి కానీ వ్యాపారంలో బాగా ధనం సంపాదిస్తారు అనడంలో సందేహం లేదు. రవి, బుధులు భాగ్యంలో ఉన్నారంటే తీర్థయాత్రలు చేస్తారు గురువుగారితోటి, పీఠాధిపతులతోటి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాభివృద్ధికి బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. అలాగే రవి, బుధుల కాంబినేషన్ వల్లనే మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్థానాలు, త్రివేణి సంగమం స్థానాలు అంటాం కదా, ఇవన్నీ బాగా అద్భుతంగా ఉందండి. మీకు రవి, శనులు భాగ్యంలో ఉన్నారంటేనే పొలిటికల్ రంగంలో ఉండడానికి పదవులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళకి విశేషంగా రాణిస్తారు అనే అవకాశం ఉంది. విశేషమైన బాగా రాణిస్తారనే అవకాశం ఉంది. అలాగే రవిశనులు కాంబినేషన్ వలన చెప్పక్కర్లేదు, అద్భుతంగా మంచి యోగానికి వెళ్ళడానికి, తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగా ఉండడానికి ఇవన్నీ బాగున్నాయి. శని, బుధుల కాంబినేషన్ అని చెప్పాలంటే ఇంక చెప్పక్కర్లా. రచయితలుగా మంచి డబ్బు సంపాదన బాగా ఉంటుంది, పేరు ప్రఖ్యాత మీకు బాగుంటాయి. రవి, బుధుల కాంబినేషనే కదండి ఆడిటర్స్గా మీరు చాలామంది అవుతారంటే ఇంకెన్ని కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే దశమంలో శుక్రుడితో కలిసిన రాహు, సినిమా రంగ పరిశ్రమలో బ్రహ్మాండంగా ఉంటారు మీరు. సినిమా రంగంలో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, అంటే ఏ పని చేస్తున్నా, అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, కళరంగం, ఇవన్నీ కూడా, అంటే టెలివిజన్ రంగం కూడా చెప్పచ్చండి, అద్భుతంగా ఉంటుంది. శుక్ర రాహుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా మంచి బంగారము, ఆభరణాలు, వాహనాలు ఇవన్నీ మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 12వ భావంలో గురుడు మాత్రం మీకు ఏమీ ఇబ్బంది పెట్టే అంశం ఏముండదు. ఖర్చులు మాత్రం బాగా ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రము బాగా కలిసి వస్తుంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు. ఈశ్వరుని పూజించడం వల్ల, అభిషేకాలు చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన, రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు, అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.